హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లి. ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళు డిస్కస్ చేద్దాము. మగవాళ్ళల్లో అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ప్రతి షుగర్ పేషెంట్లో అది ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్కి గురవడం వల్ల అక్కడ మనకు చిట్లిపోవడం కావచ్చు, లేకుంటే చర్మం కలర్ మారిపోవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఒక తెల్లటి జిగురు లాంటి పదార్థం రావచ్చు, ఒక స్మెల్ రావడం కావచ్చు, లేకుంటే దురద పెట్టినట్టుగా నలిపేయడానికి వీలుగా దురద పెట్టేటట్టుగా ఉండడం కావచ్చు, లేకపోతే టైట్నెస్ అయిపోయి వెనక్కి రాక వెనక్కి తీసుకునే క్రమంలో అక్కడంతా చీలికలు రావడము, చిట్లిపోవడం లాంటివన్నీ గమనిస్తూ ఉంటాం. దీన్నే మనము ఫైమోసిస్ అని అంటాం. ఈ ఫైమోసిస్కి ముఖ్య కారణం ఏంటి అంటే డయాబెటీస్లో వచ్చే వాటినే మనము బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని అంటుంటాం. ఇట్లాంటి వాళ్ళకి పర్మనెంట్ శస్త్రచికిత్స అనుకుంటే కనుక, పర్మనెంట్ ట్రీట్మెంట్ అనుకుంటే కనుక అది సుంతి ఆపరేషన్. దీన్నే మనము సర్కంసిషన్ అని, కథన అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఈ సుంతి ఆపరేషన్ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఇండియాలోనే ఎక్కడ అవైలబుల్ లేని KSR స్టేప్లర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దాంతో మనము ఈ చికిత్స అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అసలు KSR ప్రత్యేకత ఏంటనేది వాళ్ళు తెలుసుకుందాం. అయితే ఈ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మూత్రం పోసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే కనుక ఇది అంగం యొక్క ముందల భాగము, దీన్ని మనము గ్లాండ్స్ అని అంటుంటాం. గ్లాండ్స్ దీని మీద మామూలుగా పైన చర్మం ఇట్లా స్ట్రైట్గానే ఉండి ఎక్స్ట్రా చర్మం ముందర ఉండిపోతుంది. వెనకాల చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయిపోయి ఈ రకంగా ముందరికి వెళ్తుంది. సో ఇదంతా ఎక్స్ట్రా స్కిన్ అన్నట్టు. ఇది మనకు ఉపయోగకరం లేని ఎక్స్ట్రా స్కిన్. ఎప్పుడైతే మూత్రం పోసేటప్పుడు ఈ మూత్రం అనేది మెల్లగా ఈ చర్మాన్ని అటాచ్ కావడం వల్ల ఇందులో ఉన్న షుగర్స్ అనేవి ఇక్కడ డిపాజిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. స్లోగా కొన్ని సంవత్సరాలు డిపాజిట్ అయిపోతూ అక్కడ ఉన్న చర్మం యొక్క క్వాలిటీ కావచ్చు, ఎలాస్టిసిటీ కావచ్చు పోతుంది అన్నట్టు. ఎలాస్టిసిటీ పోవడం వల్ల చర్మం వెనక్కి లాగితే టైట్గా మూవ్ అవుతుంది. అట్లా టైట్గా మూవ్ అయ్యేటప్పుడు మనం బలవంతం చేసినాం అనుకోండి, అక్కడంతా క్రాక్స్ చిట్లిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఏరియా అంతా క్రాక్స్ ఫామ్ అవుతాయి ఈ రకంగా. అంతేకాకుండా ఇక్కడ మనకు స్మెగ్మా అని చెప్పేసి చెమట రూపంలో తయారవుతుంటుంది. దీన్ని మనం డైలీ శుభ్రం చేసుకోవాలి. ఇది మనం శుభ్రం చేసుకోకపోతే కనుక ఈ స్మెగ్మా అనేది తెల్లగా గట్టిగా పలుకులుగా తయారయ్యి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. మెల్లగా షెడ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇట్లా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. బయటికి వచ్చే దీన్నే మనము జిగురు లాంటిది అని చెప్తున్నాం. తెల్లటి జిగురు లాంటిది అంటుంటాం. ఈ తెల్లటి జిగురు లాంటి పదార్థం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ తెల్లటి జిగురు లాంటి పదార్థం వస్తుందో అప్పుడు ఒక రకమైన స్మెల్ రావడం కావచ్చు, లేకపోతే దురదలు పెట్టడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇట్లా చిట్లిపోయి చర్మం కలర్ మారిపోవడము, తెల్లటి జిగురు లాంటిది రావడము, వీటిని మనము బెలనైటిస్ అంటాం అన్నట్టు. ఒకవేళ మనం ఈ కండిషన్లో పట్టించుకోకుండా అలాగే వదిలేసేసి ఏదో మందులు ప్రయత్నం చేసేసి అలాగే వదిలేయడం వల్ల ఈ చర్మం అనేది ఏదైతే ఉందో మెల్లగా ఈ చర్మం అనేది దీనికి అతుక్కోవడం జరుగుతుంది. కింద ఉన్న గ్లాండ్స్కి అతుక్కోవడం జరుగుతుంది. ఇట్లా అతుక్కొని గ్లాండ్స్ కూడా పాడవుతుంది అన్నట్టు. ఈ ముందర ఉన్న హెడ్ భాగం ఏదైతే ఉందో ఇది కూడా పాడైపోతుంది. దీన్నే మనము బెలనోపాస్థైటిస్ అంటుంటాం. కొందరికి ఎర్రగా ప్యాచ్లు ఏర్పడుతుంది, కొందరికి చిన్న గుల్లలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనము బెలనోపాస్థైటిస్ అని అంటుంటాం అన్నట్టు. సో ఈ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే KSR స్టేప్లర్స్. దీన్నే మనము KSR స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు అన్నట్టు. ఈ KSRలో అడ్వాంటేజ్ ఏంటి అంటే అందులో ఉన్న సిలికాన్ రింగ్ కావచ్చు, అందులో వాడే పిన్స్ కావచ్చు, హై క్వాలిటీ పిన్స్ ఉంటాయి. దీనివల్ల ప్రిసైజ్గా ఉంటుంది. కటింగ్ కావచ్చు, లేకపోతే పిన్స్ పడడం కానీ ప్రిసైజ్గా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ పిన్స్ అనేవి కూడా 10 to 12 డేస్లో ఊడిపోవడం జరుగుతుంది. ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి ఎడిమ అంటే వాపు రావడం కానీ, ఎటువంటి ఒక చుక్క బ్లీడింగ్ కానీ ఇవన్నీ ఏవి జరగకుండా ఉంటాయి అన్నట్టు ఈ KSR స్టేప్లర్లో. సో ఇది ఒక 5 minutes ప్రొసీజరు. మనము ఒక్కొక్క సైజు బట్టి ఒక్కొక్క స్టేప్లర్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఇంతవరకు స్కిన్ తీస్తాం. చాలామందికి అపోహలు ఉన్నాయి, ఎంత స్కిన్ తీస్తారు, ఎక్కువ స్కిన్ తీస్తారేమో, ఎక్కువ తీస్తే రేపు ఫ్యూచర్లో ఎరెక్షన్కి తక్కువ అవుతుందేమో, ఎక్కువ తీయడం వల్ల గ్లాండ్స్ యొక్క సెన్సిటివిటీ పోతుందని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక మిషన్ ఏదైతే ఉందో ఆ డిస్పోజబుల్ మిషన్ అది మనం వాడి పడేస్తాం. ఒక పేషెంట్కి ఒకటే వాడతాం అన్నట్టు. సో అదే డిసైడ్ చేస్తుంది ఎంత స్కిన్ తీయాలి అనేది. ఆ సైజుని మనం కొలత పెట్టి మనం అప్లై చేస్తాం కాబట్టి దానికి సఫిషియెంట్ స్కిన్ని తీస్తాం. యూజువల్గా చెప్పేది అనుకుంటే కనుక ఈ గ్లాండ్స్లో సగం వరకు మనం తీస్తాం అన్నట్టు. సగం వరకు తీయడం వల్ల ఇది ఎలాస్టిక్గా ఉంటుంది. స్కిన్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఈ స్కిన్ అనేది గుంజినట్టుగా అయిపోయి ఇక్కడ పడుతుంది అంటే పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. ఈ పిన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి.
సో ఈ పిన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, కానీ మళ్ళీ రెస్ట్లో ఉన్నప్పుడు అంటే మొత్తం హీల్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత అంగం చిన్నగా ఉన్నప్పుడు ఈ స్కిన్ అనేది ఇంతవరకు కవర్ అవుతుంది. సో మళ్ళీ యథావిధిగా కవర్ అయిన ఫీలింగే అనిపిస్తుంది. చాలామందికి అట్లాంటి ఫీలింగ్ ఇష్టం ఉండదు. మాకు ఆ ముందరున్న గ్లాన్స్ మీద చర్మం ఉండాలి, చర్మం లేకపోతే ఒక రకంగా అనిపిస్తుంటుంది, మాకు అట్లొద్దు అని చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ కొంచెం కవర్ అవుతుంది కాబట్టి అటువంటి మొత్తం పోయిన ఫీలింగ్ అనేది ఉండదు వాళ్ళకి. బట్ ఎరెక్షన్ అయినప్పుడు మాత్రం ఇది ముందరికి వెళ్ళిపోతుంది, ఇది వెనక్కి వస్తుంది కాబట్టి ఈ అంగం ముందర ఉన్న చర్మం అనేది ఉండదు. అంటే మెయిన్గా డయాబెటీస్లో చూసుకుంటే కనుక ఈ గ్లాన్స్ ఏదైతే ఉందో ఈ గ్లాన్స్ మీద చర్మం ఉండొద్దు. చర్మం ఉంది అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బెలినైటిస్ కావచ్చు, బెలినోపాస్థైటిస్ కావచ్చు. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ అనేది ఒక 5 minutes ప్రొసీజరు, 30 minutesలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా వాళ్ళు పనులు చేసుకోవచ్చు. ఎటువంటి పథ్యం ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. కేఎస్ఆర్ అనేది సురక్షితంగా ఉంటుంది. చాలామంది అంటుంటారు, సార్ మీరు చెప్పినంత ఈజీగా లేదు, మాకు పెయిన్ అనిపిస్తుంది. ఫస్ట్ 2 to 3 days ఒక పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు చర్మం అనేది కవర్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు చర్మం కవర్ లేదు కాబట్టి ఆ గ్లాండ్స్ను ముట్టుకుంటే ఒక రకమైన జిల్లు అనే సెన్సేషన్ వస్తుంటుంది. అది అండర్వేర్కి తగిలినా కానీ, ప్యాంట్కి తగిలినా, లుంగికి తగిలినా కానీ ఒక రకమైన జిల్లు అనే సెన్సేషన్ అనేది అయితే ఉందో అది సెన్సిటివిటీ అంటాం. సో పెయిన్ కంటే సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఒక పట్టేసిన ఫీలింగ్ ఒక 2 to 3 days వరకు ఉంటుంది కాబట్టి ఒక 3 days తర్వాత చూసుకుంటే కనుక పెయిన్ కానీ ఇటువంటివి ఏవి ఉండవు. ఈ వేవి ఉన్నా కానీ ఇంట్లో రెస్ట్ తీసుకునేంత ప్రాబ్లం అయితే ఉండదు. ఇమ్మీడియట్గా మనము డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. సో కేఎస్ఆర్ స్టేప్లర్తో కనుక సర్కంసిషన్ కావాలంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి. దీన్ని మనం శస్త్రచికిత్స చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.